మోహన్ బాబు ఓ తాగుబోతోడు. మన ఫామ్ హౌస్లో టీవీ నైన్ రిపోర్టర్ని కొట్టినప్పుడు ఫుల్గా తాగి ఉన్నాడు. ఒక బేకార్ నా కొడుకు. తెలుసా మీకు? బయట నిలబడి రిపోర్టర్సు కెమెరామెన్లు అందరూ మోహన్ బాబు గారి ఇంటి ముందు బయట నిలబడి రారా నా కొడక ఏది మోహన్ బాబు గారిని, ఒక మాజీ రాజ్యసభ ఎంపీని, 600 సినిమాలు నటించిన ఒక వెటరన్ యాక్టిస్ట్ని, 50 స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తున్న ఒక మోహన్ బాబు గారిని రారా నా కొడక నీ అమ్మ. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు వచ్చి సారీ చెప్పాలి. మోహన్ బాబు మీరు చూసుకుంటే తెలంగాణ డీజీపీ గారు మొన్న ఇంటికి వెళ్ళి సార్ అంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడారు. నిన్న కమిషన్ ఆఫీస్కి సిపి గారు ఆఫీస్కి వెళ్తే కూడా ఆయన కూడా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సార్ ఏంటి సార్ స్కూళ్ళు కాలేజీలు ఏంటి సార్ అవి ఇవి అని మర్యాదగా మాట్లాడారు. 20,000 జీతం తీసుకున్న ఈ రిపోర్టర్ నా కొడుకు రారా నా కొడక బయటికి, ఇది మోహన్ బాబు గారిని రారా బయటికి. అద్భుతం. వీళ్ళు మీడియా రిపోర్టర్లు, ప్రజలకి మంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పక్కన పెడితే మోహన్ బాబు గారి మీద అసత్య ప్రచారాలు ఎలా చేశారో తెలుసా? మోహన్ బాబు టీవీ నైన్ మీద దాడి చేసి పారిపోయాడు. ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఆయనకి కోపం వచ్చి హై బీపీ వచ్చి పడిపోతే మంచు విష్ణు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి కాంటినెంటల్ హాస్పిటల్కి. మోహన్ బాబు ఎక్కడికో పారిపోతున్నాడు కారులో వెళ్తుంటే. ఆరోగ్యం బాగలేక ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులకి కొడుకుకి జరుగుతున్న గొడవలో భాగంగా ఇంట్లో అంత ఇష్యూ జరిగితే పర్మిషన్ లేకుండా ప్రెస్ వాళ్ళు వస్తే అలాంటి ఆవేదన చెందుతున్న సమయంలో మైకు పెట్టి చెప్పండి రా అంటూ విసిగిస్తే పారిపోతున్నాడు. ఇంకొకడు నిన్న దిశ టీవీ రిపోర్టర్ మోహన్ బాబు తాగినాడు. తాగి ఉండడం కాదురా పనికి వాళ్ళ వెధవా. 3-4 రోజుల నుంచి మోహన్ బాబు గారు అన్నం తినడం లేదు సరిగా. అన్నం తినడం లేదు. 4 రోజుల నుంచి మోహన్ బాబు గారు సరిగా అన్నం తినకపోతే 4 రోజుల నుంచి మీ టీవీ మీడియా వాళ్ళు మోహన్ బాబు గారి ఇంటి ముందు కారులు ఆపుకొని మోహన్ బాబు గారి పని మనిషి బయట తిరుగుతుంటే కెమెరాలు ఆఫ్లో ఉన్నాయని ఆమెకు నచ్చచెప్పి షూట్ చేస్తున్న సంగతి తెలియక నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని పై ఫ్లోర్ వరకు మీ కెమెరాలు ఎందుకు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి? అంత నసేంట్రా మీకు, అంత దూలేంటి? నిజంగా మోహన్ బాబు గారు మైక్తో కొట్టడం చాలా పెద్ద తప్పు. చెప్పు తీసుకొని చెప్పు మీద ఉచ్చబోసి కొట్టి ఉండాల్సింది. మళ్ళీ స్క్రోలింగ్. మనిషివా మోహన్ బాబువా? మీ బతుకులు ఎంతరా ఆయన ముందర? ఆయన పస్తుల నుండి సంపాదించుకున్నాడు. సినిమాలు రిలీజ్ చేయడం కోసం ఇల్లు స్థలాలు అమ్ముకున్నాడు. ఉదయము మధ్యాహ్నము నీళ్లు తాగి రాత్రిపూట మాత్రమే భోంచేశాడు. పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాడు. ఒకడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, అదంతా ఆయన పర్సనల్ ఇష్యూ. సమాజానికి సేవ చేయట్లేదు అని మీరు నమ్మిన ఎలక్షన్లలో మీరు నమ్మి ఓట్లు వేసిన మీ లీడర్స్ దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెట్టగలరా మీరు? మీకు ఉత్సా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.